ఏం బాగారు పెహదు ఏ లంచ్ బాక్స్ రెసిపీలు అన్నారు కదా ఇవాళ ఏమన్నా వండుతున్నారు? ఇవాళ టమాటా రైస్ వండుదాం. టమాటా రైసా? ఆహా, భలే ఉంటది తెలుసు, అసలు సూపర్ టేస్ట్. ఓ అదా అప్పుడప్పుడు చూడండి, ఒకసారి రాత్రి అన్న మిగిలింది అనుకో పొద్దున్నే టమాటా రైస్ కానీ అదే టమాటా బాత్ అంటారు. అదే టమాటా బాత్. బాతా? బాతు టమాటా బాత్ చేయండి అయితే. అదండి మన లంచ్ బాక్స్ రెసిపీస్ లో భాగంగా ఈ రోజు టమాటా రైస్ చేసుకోబోతున్నాం అండి. దీన్నే టమాటా బాత్ అని కూడా అంటారు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. లంచ్ బాక్స్ లోకే కాకుండా మనం లైట్ గా ఫుడ్ తినాలనుకున్నప్పుడు, నైట్ పూట కానీ మధ్యాహ్నం పూట కానీ తక్కువ మసాలాలు ఏమి లేకుండా తినాలనుకున్నప్పుడు కూడా ఈ టమాటా బాత్ అనేది చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. చాలా సూపర్ టేస్ట్ కూడా బాగుంటది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోద్దండి. తక్కువ టైంలో అయిపోద్ది. మనకి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టచ్చు. మన ఆఫీసులకు వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు కూడా లైట్ గా అప్పటికప్పుడు స్పీడ్ గా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ టమాటా రైస్ అనేది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అదండి ఇప్పుడు ఈజీగా టమాటా రైస్ రుచిగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ఓకే అండి, ఇక్కడికి కొత్తనే టమాటా రైస్ చేయడానికి పదార్థాలన్నీ ముందు రెడీ చేసుకున్నాం అండి. ఏమేం కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ టమాటాలో ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలి. ఒక 2 టమాటాలు మాత్రం కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కలు ఏంటంటే కూర మొత్తం ఉడికిపోతుంది. ఈ పెద్ద ముక్కలు కొంచెం కనిపించేలా ఉంటాయి అనమాట. పైన కొంచెం తక్కువ వేయించుకోవాలి ఈ చిన్న ముక్కల కంటే కూడా. ఇవ్వండి టమాటా రైస్ కోసం ఒక 2 కప్పులు అన్నం తీసుకున్నానండి. ఆల్రెడీ వండేసుకున్న అన్నం అనమాట. ఇలా పొడి పొడిగా వండుకోవాలి అన్నం. కొంచెం ముద్దగా ఉందంటే కనుక మనకి టమాటా రైస్ అనేది మెత్తగా అదో రకంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా పొడిగా వండుకోవాలండి. ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 చెంచాలు ఉంటుంది. ఇది ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చీలికలు పెట్టుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చీలికల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకుంటే ఈ టమాటా రైస్ అనేది భలే టేస్ట్ ఉంటుందండి. ఇవి కూడా వేస్తాను ఇప్పుడు నేను. ఇవన్నీ కూడా తాలింపుకండి. ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా శనగపప్పు, కొంచెం పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఒక చెంచా కారం. ఇప్పుడు దీంతో టమాటా రైస్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఒక 2 చెంచాలు నూనె పోసుకుంటున్నానండి. ముందుగా కొంచెం పల్లీల్ని దోరగా వేపుకొని తీసేసుకుందామండి. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నానండి, ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకండి. తాలింపు చిటపట్లాడిన తర్వాత ఇలా చీలి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఫస్ట్. దీంట్లోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను.
చీలు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలండి, అవి వేసుకోవాలి. ఈ చిన్న ముక్కలు వేగిన తర్వాత పెద్ద ముక్కలు వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కల్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయండి. మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు అవి కూడా మెత్తగా అయిపోయేలాగా ఓ నిమిషం పాటు మగ్గించుకోవాలండి. మీరు ఇలా చిన్న ముక్కల కింద కోసుకున్నా పర్లేదు టమాటాని, లేకపోతే మిక్సీలో వేసేసుకొని టమాటా ప్యూరీ అంటారు కదా, అలా చేసేసుకొని ఉడికించుకున్నా బాగానే ఉంటుంది. ఈ చిన్న ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ పెద్ద ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి. దీంట్లోనే చిటికెడు పసుపు, ఒక చెంచా కారం కూడా ఒకసారి కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేపేయాలన్నమాట కారం కూడా. ఇలా నూనె తేలాడుతుండాలండి, అప్పటి వరకు కూడా మంచిగా ఉడికిచ్చేసుకోవాలి. ఇది ఇప్పుడు 2 కప్పులు రైస్ అండి. ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలండి, ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. టమాటా రైస్ రెడీ అయిపోయింది. వేడి వేడి టమాటా రైస్ రెడీ అండి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోండి. తినే పళ్ళం అయితే ఇప్పుడే తినేచ్చండి. ఇప్పుడు ప్రసాద్ నేను కుమ్మేపోతున్నాను తిని. ఏ బాగరావు, నీకోసం వెయిటింగ్. రెడీ అయిపోయిందా టమాటా అన్న? టమాటా అన్నం ఇదిగోండి. నేను అట్ట తెచ్చేసాను ఇవాళ. చూసారు ఎంత కలర్ఫుల్ గా ఎట్లా కనిపిస్తుందో, చూడంగానే అమాంతం మింగేయడం లేదా మీకు? మీరు టేస్టీగా ఉంటదండి టమాటా ముక్కలు. పట్టు, అది మంచి పట్టు బా, సూపర్ ఉందా? మంచి పట్టు, 2 చేతులతో పట్టు దోసు. అబ్బా కాలిపోతుంది వేడి వేడి. మళ్ళీ వేసుకుంటుండే మీదనండి, ఎక్కువ తినకండి మీరు. అనుకుంటండి చితకొడేయండి. అబ్బా అంటే ముందు ఉత్తి టమాటా తినకండి, అప్పుడు కొంచెం రైట్గా తగిలింది, మొత్తం తగలేసింది, మొత్తం టేస్ట్ అంతా రుచి అంటే తగిలేసింది.
సూపర్ గా ఉందండి, అదిరిపోయింది. సూపర్ హిట్ ఈ వంట, సూపర్ హిట్ టమాటా బాతు. ఎలాంటి వాళ్ళైనా బాక్స్ ఖాళీ చేసి తీసుకురావాల్సిందేనండి ఇంటికి. ప్రాబ్లం అదిరిపోయింది టేస్ట్. అది ఏడుగా ఉంది కదండి, గమనం మాట్లాడతలేదు. రుచి ఒకటి ఉందేమో, ఇంకా ముందు తినేస్తే తర్వాత మాట్లాడదాం అనిపిస్తుందా. సరే అండి, 4 ముద్దలు వెళ్ళిపోయినాయి అనుకోండి, కడుపు కొంచెం ఒకసారి వస్తుంది అంటే ముద్దలో పల్లీలు తగులుతున్నాయి. చాలా రుచిగా ఉందండి. ఏంటంటే మనం లైట్ ఫుడ్ లాగా చేసుకొని తినాలనుకున్నాం కాబట్టి మసాలాలు అవి ఎక్కువ వేయలేదండి. దీంట్లో మీకు కావాలనుకుంటే మనకి బిర్యానీ వస్తువులు ఉంటాయి కదండి, ఏంటి దీన్ని దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అవి వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకుంటారండి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటే మనకి స్పైస్ ఎక్కువైపోతుంది. అదే కారంగా అంటే లైట్ ఫుడ్ అనుకున్నప్పుడు అన్నీ వేసుకోకూడదు. ఉత్తి టమాటానే వేపుకొని చక్కగా ఉల్లిపాయలతోటి అలా చేసుకున్నప్పుడు అది లైట్ ఫుడ్ అవుతుంది అనమాట. అందుకోసం ఏమీ వేయకుండా ఓన్లీ టమాటా ఉల్లిపాయ వేగించి నీట్గా చేసేనండి, చాలా సూపర్గా ఉంటుంది. మన ఇంటి చుట్టాలేమోండి తగట్టున్నా పితృదేవతలు తగట్టు చేస్తున్నారు, కొద్దిగా వేద్దాం ఉండండి, వస్తాను ఉన్నాను కంగారు పడకుండా తాత. ఇప్పుడు 10 కాకలు వచ్చి అరిసినాయి అనుకో, అందులో మీ తాతయ్యడి. మా తాత నాకు తెలిసిపోతాడు, ఎలాగా నల్లగుంటాడు. అన్ని తెల్లగుంటాయి. మా తాతకి వస్తాను కొంచెం పాపం ఆవిరి కాకులన్నీ తెల్లగుంటాయా? బా వేడి వేడి తింటా ఉంటే నా సామరంగా. వర్షం ఒకటి పడుతుంది కదా, చల్లగా ఉందండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిది ఏది తిన్నా సరే అసలు అదిరిపోద్ది అనమాట. మా తాత మనం ఏది తింటున్నామో అదే అడిగి మరి తింటాడండి, కావని. మనం వదిలేసింది మిగిలిపోయింది ఎడతా తింటాడు మా తాత. చూడండి అంగో సైలెంట్ గా మా మనవాడు ఎట్టాడని చెప్పి తింటాం, అంగో అక్కడికి వెళ్ళి తింటున్నాడండి. పెట్టాం కదా తిను. పనేది అన్నట్టు తాతగా, ఇంకా మా అమ్మని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేకెత్తనట్టున్నాడు. మా వల్ల అవుదమ్మా, మేమే తినేస్తాను. అదండి మా ఈ లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా 2వ వీడియో కింద టమాటా రైస్ చేసామండి. చాలా సూపర్ గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఈ రకంగా అద్భుతమైన రుచి, ప్రశంసలు పొందుతారు ఇంట్లో వాళ్ళందరితోటి. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. వెళ్ళొస్తాను మరి.